ఈ శారీ చూసింది కలంకారీ అంట, నచ్చిందంట. కానీ నాకు మాత్రం నా ఈఎంఐ షెడ్యూల్ మాత్రం అస్సలు నచ్చలేదు మచ్చస్. ఏంటిదంటే గనక వీఆర్ గోయింగ్ టు మిస్సమ్మ. కానీ మొత్తానికైతే గనక ఒక 5 డిజిట్ బిల్ చేసింది మమ్మీ మాత్రం. మిస్సమ్మ గారు మిస్సమ్మ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కొంచెం రైనీ ఉంది. ఆ శారీ చూస్తే చాలు పక్కన ఉన్నది ఫ్రెండ్ కాదు కాంపిటీటర్ లాగా అనిపిస్తూ ఉంటుంది వచ్చేసి వీళ్ళకి. హలో మచ్చస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి బ్లాగ్స్. ఇవాళ ఏంటిదంటే కనుక వీఆర్ గోయింగ్ టు మిస్సమ్మ. మీ అందరికీ తెలిసి ఉంటుంది. మీ మమ్మీని అడగని చెప్తారు మిస్సమ్మ గురించి. అబ్బో ఆ బ్రో మాత్రం మామూలు వైరల్ కాలే, మామూలు ఫేమస్ కాలేదన్నమాట. బట్టలు బాగా అమ్ముతూ ఉంటాడు. సో ఒక షాప్ ఉంది. మేము ఉండేది లంగర్ హౌస్ దగ్గర అనమాట. ఆ షాప్ వచ్చేసి నిజాంపేట అనమాట. దగ్గరలో ఉన్న షాప్ నిజాంపేట. సో చాలా దూరం పోవాలి. అండ్ నేను ఇట్లానే వస్తా అన్న చెప్పిన, కానీ మా అమ్మ పెళ్ళుని కొడతా అన్నది అనమాట. సో అమ్మా అనే అర్హతని నువ్వెప్పుడో కోల్పోయావు. సో మొత్తానికి మంచిగా తలదు వేసి పౌడర్ ఏమద్దలేదులే. హైదరాబాదులో మార్నింగ్ 8 నుంచి 11, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8. అండ్ ఆల్సో వర్షం పడినప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు అనమాట. అందుకే ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాము బయటికి, లేకపోతే ట్రాఫిక్లో మొత్తం స్టక్ అయిపోతాం అనమాట. మనం కార్లో వెళ్తున్నాం. ఇప్పుడు టోపీలు అవసరం లేదు. మనం మంచిగా ఇప్పుడు మిస్సమ్మ బ్రో దగ్గరికి వెళ్దాము. అండ్ వాళ్ళు ఎట్లాగో ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి లెట్స్ ట్రై టు బ్లాగ్ దేర్ యాజ్ వెల్. మారవరా నువ్వు. క్లైమేట్ ఇట్లుంటే అద్భుతంగా ఉంటుంది. మేము వికారాబాద్ వెళ్ళినప్పుడు కూడా అంతే, ఎప్పుడు ఇంతే క్లైమేట్ ఉంటుంది. భలే ఉంటుంది ఆ క్లైమేట్. కెమెరా గురించి ఆలోచిస్తున్నా. మా ఫ్రెండ్ వియత్నాం వెళ్ళిండు. సో తెప్పియాలా వద్దా అని ఆలోచిస్తున్నా. 50,000 అవుతుంది, 55,000 అవుతుంది. చూద్దామా, డిసైడ్ చేద్దామా, ఏం చేద్దాం? ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కమెంట్ సెక్షన్ వచ్చేస్. మిస్సమ్మ గారు మిస్సమ్మ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కొంచెం రైనీ ఉంది. ఇగో మిస్సమ్మ ఫస్ట్ ఫ్లోర్. బాగుంది. సరే, కానీ లంగర్ హౌస్లో ఉన్న నేను నిజాంపేట దాకా ఎందుకు రావాల్సి వచ్చిందంటే కనుక మా అమ్మ యూట్యూబ్లో మిస్సమ్మ వీడియోస్ చూసి షీ గాట్ టెంప్టెడ్ అండ్ షీ వాంట్ టు సీ ఎలా ఉంటుంది రియల్ లైఫ్లో మిస్సమ్మ వాళ్ళే అనుకుని వచ్చామన్నమాట. ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఆర్ గుడ్, మిస్సమ్మ ఈజ్ గుడ్ అనమాట. కానీ ఐ స్టిల్ కెనాట్ ఫ్యాథమ్ ఈ లేడీస్కి ఆ చీరలకి ఉన్న ఆ బాండింగ్, ఆ ఎమోషనల్ బాండింగ్. అసలు ఆ శారీ చూస్తే చాలు పక్కన ఉన్నది ఫ్రెండ్ కాదు కాంపిటీటర్ లాగా అనిపిస్తూ ఉంటుంది వచ్చేసి వీళ్ళకి. ఈ శారీ చూసింది కలంకారీ అంట, నచ్చిందంట. కానీ నాకు మాత్రం నా ఈఎంఐ షెడ్యూల్ మాత్రం అస్సలు నచ్చలేదు మచ్చస్. బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసిన 2 కిడ్నీలతో పాటు హాఫ్ లివర్ అడుగుతారేమో అని అనుకున్నా. కానీ పీపుల్ ఆర్ గుడ్ మచ్చస్. అంత రేట్లు లేవని మా అమ్మ అన్నది. కానీ మొత్తానికైతే కనుక ఒక 5 డిజిట్ బిల్ చేసింది మమ్మీ మాత్రం. ఒక్క విషయం చెప్దాం అనుకున్నా ఈ మిస్సమ్మ రిలేటెడ్గా. ఏంటిదంటే ఈ షాప్లో ఒక ఈరీ సైలెన్స్ ఉంది మచ్చస్. అంటే కళాంజలి, కళానికేతన్ అట్లాంటి షాపుల్లో ఉండే అల్లరి ఇక్కడ కనబడట్లా నాకు. అందరూ వచ్చారు, సైలెంట్గా ఉన్నారు. అంటే వీళ్ళందరూ బాగా సర్వీస్ చేస్తున్నారు. టీలు, ఛాయ్లు, కాఫీలు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఆ సైలెన్స్ ఏందో నాకు అర్థం కావట్లా. అక్కడ బాగా సైలెంట్గా ఉంది. బాగా నాకు అసలు డిస్టర్బెన్స్ అనిపించింది ఆ సైలెన్స్. తొందరగానే అయిపోయింది. గంట సేపు పట్టిందా? ప్యూర్ సిల్కా గంట 1 అవర్ అంతే. ఇక వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇలా ట్రాఫిక్ పెరిగిపోతుంది. చెప్తున్నా, కొనేసాం, అయిపోయింది. అమ్మ అయిపోయింది భయ్యా. టైం వచ్చేసి 3:30, ఆల్మోస్ట్ 12:30కి స్టార్ట్ అయినా 4 అవర్స్ పట్టింది. హైదరాబాద్ జస్ట్ వెళ్ళి షాపింగ్ చేసి రావడానికి 4 అవర్స్ పట్టిందంటే అర్థం చేసుకోండి. సో ముందు బ్యాగ్స్ బాగా ఇచ్చాడు. లేడీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే బ్యాగ్ ఇచ్చాడు. కవర్లతో పాటు ఈ కవర్లన్నీ పెట్టడానికి బ్యాగ్. ఓకే, నాకు తెలిసి 1000 కంటే ఎక్కువైతే ఇస్తారేమో, ఐ డోంట్ నో. బట్ దిస్ ఈస్ గుడ్. మిస్సమ్మ మాది కాదు, మనది. అజయ్ ఏ జూడ్ అంటే మనం కాదు, హే జూడ్ అంటే నేను కాదు, మనం. నైట్ 11 అవుతుంది చూడండి. వీడు వాకింగ్కి వచ్చిన. సో దిస్ గై ఈస్ నాట్ లివింగ్ మీ బై సైడ్.
దిస్ guy is not leaving my side. డాగ్స్ ఆర్ ద మోస్ట్ లవ్లీయెస్ట్ క్రీచర్స్ కదా. క్రేజీ. సాయంత్రం పూట 6 to 8 పడుకున్నా, క్రేజీ నిద్ర వచ్చిందబ్బా, మామూలు నిద్ర కాదు.